Most of the time, I was telling him some scenes from what do you call other films, maybe from some novel like Godfather or something, or maybe incidents which happened in my life. Right. My life అంటే ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చూసిన ఇన్సిడెంట్లు అవ్వచ్చు అలాంటి. పర్టికులర్గా శివ క్యారెక్టర్ ఇది అని నేను ఎప్పుడు చెప్పలా. బట్ బికాజ్ ఐ వాజ్ షోయింగ్ మెల్లగా వంగి ఆడవంకే చూస్తా తీసుకుంటాం ఇవన్నీ హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బ్రూస్లీ హౌ యూస్ టు ఫైట్. He always locks his eyes on the enemy, opponent. Yeah, that was what my prime inspiration was, you know. ఇంకోటి నేను అందరికన్నా తక్కువ శివ క్యారెక్టర్ గురించి ఆలోచించాను. శివ క్యారెక్టర్ గురించి ఆలోచించలేదు. హీరోని ఎలా ఇంట్రొడ్యూస్ చేద్దాం ఏం చేద్దాం అనేది. ఎందుకంటే నా మైండ్లో ఫస్ట్ నుంచి ఒకటి అతుక్కుపోయింది ఏంటంటే he should be a normal man, he should be an ordinary person. The other characters, what they do should make him look heroic in the course of the story. అందుకని ఆటోమేటిక్ ఏమవుతుంది, రియాక్షనరీ క్యారెక్టర్ ఈజ్ నాట్ అన్ యాక్టింగ్ క్యారెక్టర్, ఈజ్ రియాక్షనరీ క్యారెక్టర్. జేడి చక్రవర్తి ఏదో చేస్తే చేశాడు, గణేష్ ఏదో చేస్తే చేశాడు, భవానీ ఏదో చేస్తే చేశాడు, తనకు తను ఎప్పుడు చేయలేమి.